హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. నమస్తే సార్. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అతను ఎంత జోరుగా ప్రచారం చేశారో, ఎంత గంభీరంగా మాట్లాడిన వ్యక్తి సడన్ గా సైలెంట్ అయిపోయారు. అంటే అతని మాటల్లో కూడా తడబాటు అందరికీ కనిపిస్తుంది. ఎందుకు సజ్జల గారు అంతలా సైలెంట్ అవడానికి కారణం ఏంటి? అంటే ఒకవేళ ఓటమి వస్తుందని ముందే అతను గ్రహించారా? అందుకనే అతను సైలెంట్ అయిపోయాడు. దాని గురించి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కనుక తీసుకుంటే ఆయన స్వతహాగా ఆయన ఒక జర్నలిస్ట్, మనకు తెలుసు. సాక్షి పేపర్ నుంచి చూసేవారు, ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఏంటంటే ఆయన పార్టీలో క్రియాశీలకంగా స్ట్రాటజీ డిజైనింగ్ లో మిగతా అన్ని కార్యక్రమాల్లో ఉంటూ వచ్చారు. 2019లో ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తానే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన సలహాదారుగా ఉండి ఆయన నడిపిస్తూ వచ్చారు. అన్ని సందర్భాల్లో అంటే ఒక రకంగా ఏ మాటకి ఆ మాట మాట్లాడుకోవాలి. మిగతా వైసీపీ నాయకుల్లాగా కాకుండా ఎప్పుడు కూడా మరీ హద్దు మీరు మాట్లాడటం కానీ లేకపోతే పొరపాటు మాటలు మాట్లాడటం అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉండదు. సో కొంత పెద్ద మనిషి లాగానే మాట్లాడతారు. దాంట్లో కొంత వ్యంగ్యం ఉంటుంది, కొంత ఆవేశం వచ్చినప్పుడు ఒకటి రెండు మాటలు ఏమైనా మాట్లాడతారేమో, కానీ పద్ధతిగానే మాట్లాడే మనిషి. అందుకనే మిగతా ఎవరు ఎట్లా మాట్లాడినా కొడాలి నాని లాంటి వాళ్ళు లేకపోతే రోజా లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు పేరు నాని లాంటి వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా వాటన్నిటినీ కవర్ చేసుకుంటూ ఒక పెద్ద మనిషి లాగా మాట్లాడుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి మౌత్ పీస్ లాగా ఆయన ఉండి పనిచేసుకుంటూ వచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది ఆయన ఒకసారి పెట్టారు ఆయన సీఎం అయిన తర్వాత. మిగతా అన్ని సందర్భాల్లో ప్రెస్ని అడ్రస్ చేస్తూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చేసేవారు. సమర్థవంతంగా నిర్వహించుకొని వచ్చారు ఆయన. లేనటువంటి దాన్ని కూడా ఉన్నట్టుగా చెప్పడానికి ఆయన మనసు అంగీకరించేదో లేదో మనకు తెలియదు, కానీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ వచ్చేవాడు. ఎక్కడ కూడా తడబడకుండా ప్రతిదీ కూడా ఎదుర్కొంటూ వచ్చేవాడు. ఎందుకంటే జనరల్ గా ప్రెస్ని ఎదుర్కోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి వ్యవహారం. ఆయన ప్రెస్ నుంచి రావడం, విలేకరిగా రావడం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన చాలా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వచ్చారు. అందరూ కూడా అందుకనే ఆయన్ని సకల శాఖ మంత్రి అనేవాళ్ళు. ఏ పని కావాలన్నా సజ్జల గారి ద్వారానే అవ్వాలి అనేటువంటిది సకల శాఖ మంత్రి అని ఒక టైటిల్ కూడా ఇచ్చారు. ఓకే. అయితే మీరు అన్నట్టు ఎలక్షన్ అయిన తర్వాత అతను మాట్లాడుతున్నటువంటి పద్ధతి, ఆ మొహంలో కళ లేకపోవటం, తర్వాత వాయిస్ మాడ్యులేషన్ లో కూడా ఆ కాన్ఫిడెన్స్ లేకపోవటం అనేటువంటిది ప్రతి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు గెలుస్తాము అనే ధీమాగా ఉన్నప్పుడు మీరు మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది. ఏదో తేడా కొడుతుందని మనసులో ఉండి మేము 175కి 175 గెలుస్తామని చెప్పాలి అంటే ఏంటంటే మనసు కూడా అంగీకరించదు. ఆ మనసులో ఉన్నటువంటి ఆ జంక్ ఏదైతే ఉంటుందో ఆ బెరుకు అనేటువంటిది మొహంలో ఆటోమేటిక్గా కనపడుతూ ఉంటుంది. అదే ఇవాళ మనకి తెలుస్తోంది. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారమే కదా, మీరు ఇవాళ వైసీపీ నాయకుడిని ఎవరిని తీసుకున్నా వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడట్లేదు. విజయసాయి రెడ్డి గారు కూడా బయట కనిపించట్లేదు. విజయసాయి రెడ్డి గారు గత సంవత్సరం రోజులుగా ఆయన స్లో అయిపోయాడు. ఎప్పుడైతే వైజాగ్ నుంచి ఆయన తరిమేశారో, వైజాగ్ నుంచి పీక్ పారేశారో ఆ రోజు నుంచి కూడా అంతకుముందు అందరి మీద ఒంటికాల మీద లేసే మనిషి కూడా ఎక్కడ కనబడట్లేదు. ఎప్పుడన్నా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారే కానీ ఎక్కడా కనిపించలేదు. ఆయన కూడా దారుణంగా ఓడిపోతున్నారు నెల్లూరులో అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే సహజంగా ఆయన కూడా నైరాశ్యంలో ఉంటారు. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు మనం చూసాం. ఆ దాడుల సందర్భంలో వచ్చి అంబటి రాంబాబు మాట్లాడాడు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, ఇలాగ కొంతమంది వచ్చి మాట్లాడిన ఎవరి వాయిస్ లో కూడా ఒక రకమైనటువంటి బెరుకు వణుకు కనపడుతుంది, కానీ ఆ ధైర్యం కనపడట్లేదు. వీళ్ళు ఇంకా కూడా అధికారంలోనే ఉన్నాడు. అంబటి రాంబాబు ఇవాళకి కూడా మంత్రి, తర్వాత రోజా ఇవాళకి కూడా మంత్రి, ఇంకా రేపు 4వ తారీఖు ఫలితాలు వచ్చే వరకు కూడా వీళ్ళు అధికార పక్షమే. కానీ వీళ్ళు అప్పుడే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినట్టు ఆర్తనాదాలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మా మాట వింటలేదు, మా మీద కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలను కొడుతున్నాడు అనేటువంటిది ఒక విచిత్రమైన పరిస్థితిగా కనపడుతుంది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఈ విధంగా మాట్లాడడం అంటే నిజంగా అందరికీ కూడా ఆలోచన కలుగుతుంది. ఖచ్చితంగా నిజంగానే వీళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తున్నారేమో అని చాలా సందర్భాల్లో నేను చెప్పాను. 175కి 175 మేము గెలవబోతున్నాం అనేటువంటి మాటే పిచ్చి మాట. అసలు ఆ నినాదం ఎత్తుకోవటం అనేటువంటిది పిచ్చితనం. నేను చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను.
వైనాట్ 175. వైనాట్ 175 అనేటువంటిది అది పిచ్చి నినాదం. బుద్ధున్నోడు బుర్రున్నోడు ఎవడు అసలు అట్లాంటి నినాదం ఎత్తుకోడు. మాక్సిమం సీట్లు గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం, మాకు 150 సీట్లు వచ్చినాయి అంటే అంతకంటే దాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నాలే గాని అసలు చంద్రబాబు నాయుడు గెలవకూడదు, రాష్ట్రంలో ఇంకెవడు గెలవకూడదు, 175కి 175 మేము గెలవాలి అంటే ఏంటంటే అది ఒక నియంత మనస్తత్వం. అంటే ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలి. 151 వస్తేనే రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం. ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని మీద ఎలా దాడులు చేశారు, ఎంతమందిని హత్య చేశారు, ఎన్ని దురాగతాలు చేశారు మనం చూసాం. అందుకని మన రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ గారు బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పేవారు ఆయన. ఎందుకంటే ఇలాంటి దాష్టికాలు జరగకుండా ఉండటానికి. సో అలాంటి సందర్భంలో ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని చెలరేగిపోయారు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో మనం చూసాం. అంటే 30 ఏళ్ళకి 30 ఏళ్ళు మా ముఖ్యమంత్రి గారు 30 ఏళ్ళు ఉంటారని కదా వాళ్ళు చెప్పేది. సో అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఎప్పుడూ జరగనట్టుగా జనాలు తండోపతండాలుగా వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి 3 రోజుల ముందే మామూలుగా వచ్చేటువంటి ఛార్జీల కంటే 3 రెట్లు ఛార్జీలు పెట్టి వచ్చినప్పుడే వాళ్ళకి సీన్ అర్థమైపోయింది, ఏదో తిరుగుబాటు వస్తుంది. సార్ అంటే మీ మాట కట్టొస్తున్నాను అంటే ప్రజలు వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని వచ్చారా విదేశాల నుంచి, లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్ వేరే స్టేట్ల నుంచి, లేకపోతే బస్సులు ఏర్పాటు చేశారా? ఇది కూడా నేను విన్నాను, బస్సులు ఏర్పాటు చేశారు అందులో ఫ్రీగా వచ్చారండి. రెండు కూడా నిజమే. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు ఖర్చులు పెట్టాల్సిన పని లేదు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకొని వచ్చారు. కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళలో 2 రకాలు ఉన్నారు. ఒకటి అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా, బేల్దార్ మేస్లుగా, ఈ భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పార్టీలు బస్సులు పెట్టినాయి. ఎందుకంటే అంతంత ఛార్జీలు భరించలేనటువంటి వాళ్ళు, అంత ఛార్జీ పెట్టి ఏం వెళ్తాంలే అని చెప్పి ఓటుకు దూరంగా ఉండేటువంటి వాళ్ళని ఒక్క ఓటు కూడా విలువైంది కాబట్టి వాళ్ళు బస్సులు పెట్టి తీసుకెళ్లారు. కానీ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళటమే కాకుండా వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసి అవసరమైతే వీళ్ళ డబ్బు, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అన్నారు మీరు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి 5 లక్షల నుంచి 10 లక్షల నుంచి 25 లక్షల దాకా ఖర్చు పెట్టినటువంటి ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది, జీవనాడి లాంటి పోలవరాన్ని పడకేసింది, కాబట్టి ఉద్యోగాల కల్పన లేదు, రాష్ట్రం నాశనం అయిపోతుందని రాష్ట్ర హితాన్ని కోరుకున్నటువంటి ప్రతి వాడు ఒక ఉద్యమం లాగా, ఒక తిరుగుబాటు లాగా, ఒక ఉప్పెనలాగా రావడంతో ఏంటంటే వీళ్ళందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఏదన్నా చేయాలి, మనం గొడవలు సృష్టించినా వీళ్ళు పారిపోతారు, గొడవ అయితే వీళ్ళు రారు అనుకుంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ అంటే 6 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు లాస్ట్ ఓటు పడేటప్పటికి తెల్లవారుజామున అంటే 13 అంటే 14వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు లాస్ట్ ఓటు పడుతుంది. అవునా? అంటే ప్రజాస్వామ్యంలో ఎంత స్పందన వచ్చింది, వాళ్ళలో ఎంత చైతన్యం వచ్చిందంటానికి ఇదే ఉదాహరణ. ఓకే. ఈ స్పందన చూసిన తర్వాత ఖచ్చితంగా సీన్ ఏమో జరగబోతుంది అనేటువంటిది వాళ్ళందరికీ అర్థమైపోయింది. అర్థమైపోవటం మూలానే వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తినట్టుగా నేను అన్నట్టుగా సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, మాట్లాడు, పైగా రేపు 17వ తారీఖు నాడు ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఏమున్నా కూడా ఈ 15 రోజులు ఫేస్ చేయాల్సిన మీడియాని కానీ దీన్ని కానీ చేయాల్సింది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళందరూ ఆయన వెనకాల దక్కువాలి. అందుకని ఆయన ఏమన్నా గంభీరంగా మాట్లాడతారా, ధైర్యంగా మాట్లాడతారంటే ఆయన కూడా బేలతనంతో మాట్లాడుతున్నారు. అంత సీనియర్ మోస్ట్ పర్సన్ కూడా అలా మాట్లాడుతున్నారంటే జరగబోయేది ఏంటనేటువంటిది వాళ్ళకి బాగా అర్థమైంది. కాబట్టి ఇలాంటి స్పందన, ఇలాంటి బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ కి ఇంకా 2 రోజులు టైం ఉందన్న ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తడబడ్డారు కదా. చెప్పారు కదా ఏమని, ఈసారి ఎలక్షన్ ఫెయిర్ గా జరుగుతుందని నేను అనుకోవట్లేదు, న్యాయబద్ధంగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు, ఇలాంటివన్నీ. సో దానికి కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఈసారి చాలా 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 స్ట్రిక్ట్ గా వర్క్ చేసింది గతంతో పోల్చుకుంటే. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ ఏ ఓటర్ కూడా నా ఓటు ఇంకొకళ్ళు వేసారని గాని, తక్కువ నా ఓటు పోయిందని గాని, నా ఓటు లేదని గాని ఇవేమి లేవు. పైగా తిరుపతి లాంటి ప్లేస్ లో 50,000 ఓట్లు స్లిప్పులు ఎవడు తీసుకోలే. ఎందుకంటే 50,000 దొంగ ఓట్లు. వీళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు దొరికినట్టు వాయించేస్తున్నారు ఎవడన్నా దొంగ ఓటు వేయడానికి వస్తే. అది చూసిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకోవడానికి కూడా దొంగ ఓటు వేసేవాడు ఎవడు రాల. అంత స్ట్రిక్ట్ గా ఎలక్షన్ జరిగింది.
ఎవడైతే కొమ్ము కాస్తున్నారన్న ఆఫీసర్లందరినీ మార్చేయటం, డీజీపీని మార్చేయటం, సెంట్రల్ ఫోర్స్ను విపరీతంగా పెట్టడం, 65% పోలింగ్ కేంద్రాలకి వెబ్ స్ట్రీమింగ్ ఇవ్వటం, పల్నాడు లాంటి ఓకే. అప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఇక మధ్యాహ్నం పైన 4 గంటల నుంచి వీళ్ళు దాడులకు తెగబడ్డారు. పల్నాడులో కానీ లేకపోతే మన తాడిపత్రిలో కానీ ఇలాంటి చోట్లన్నీ మనం చూసాం, అవును. నర్సరావుపేటలో కానీ. దానికి ఇండికేషన్ ఏంటంటే వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి నిజంగా గెలిచేటువంటి ధీమా ఉంటే దాడులు చేయాల్సిన పనే ఉంది. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినా వాళ్ళు చేసినటువంటి దాడులు చూసినా కూడా ఏంటంటే ఖచ్చితంగా జరగబోయే పరిణామం ఏంటనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అంత బేలతనంగా మాట్లాడుతున్నారు అనేటువంటి నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.